బీచెస్తో చేసిన రంగు ఎంత బాగా వచ్చింది. ఇది ఇసుకతో కలిపిన రంగు, ఇది బీప్ పిండితో కలిపిన రంగు. మేము నిన్న సాయంత్రం కలిపినప్పుడు తడిగా ముద్దగా ఉండింది కదా, అది మీకు చూపించాం కదా. పొద్దటాన్స్ ఇప్పుడు దాకా ఎండబెట్టాము 12 గంటల వరకు. దానికి ఇప్పుడు ఇట్ట వచ్చింది. అది అయినా చిన్న చిన్న బుడ్డిగా ఉన్నాయి ఉండలు. అవి ఎండిపోయి ఉన్నాయి, కానీ అన్నీ చేతితో నలపలేం కదా అని ఇట్ట చపాతీ కార ఉంటుంది కదా మీ ఇంట్లో, దాన్ని వేసి ఇట్ట చేసుకోండి. ఉండ అనేది లేకుండా ఎంత బాగా వచ్చింది, నీట్గా ఎంత బాగా వచ్చింది చూడండి. పొడిగా ఈ రంగులు మేము బియ్యం పిండితో ఇసుకతో చేసాము, బీచ్ ఇసుకతో. ఒకసారి ఫుల్ వీడియో ఛానల్లో ఉంటుంది చూడండి. అలాగే ఆ రంగులతో సరదాగా అలాగా ముగ్గులు పోటీ పెట్టుకున్నాం అనమాట. అమ్మమ్మకి చాలా బాగుంటుంది. వీడియో తప్పకుండా చూడండి. అమ్మమ్మకి ముగ్గులు పోటీ అనమాట. సగం ప్లేస్ నీకు, సగం ప్లేస్ అమ్మమ్మకి. ఎవరు బాగా చిన్నది. ఇది బార్డర్. ఇది అమ్మమ్మది, ఇది నాది. నా దాంట్లో నాది వేస్తా, నీ దాంట్లో నువ్వు. నా దాంట్లో రాకు. ఎవరు గెలుస్తారు అమ్మమ్మ? సరే చూద్దాం. కానీ ఆ మధ్యలో పెట్టు, నువ్వు చేతిలో పట్టుకుంటే అమ్మ ఎట్టేస్తుంది. పట్టుకొని నేను వేసిన తర్వాత ఆమె వేస్తుంది, ఆమె వేసిన తర్వాత నేను. ఇద్దరు ఒకేసారి. రెడీ, స్టార్ట్. ఎవరు ముగ్గోళ్ళు వేసుకోండి అమ్మ. ఏందమ్మమ్మ చుక్కలు ముగ్గేస్తున్నట్టున్నావా? కాదు, చుక్కలు పెడుతుంటే వదిలిచ్చేస్తున్నావమ్మా. నేనేం చేయట్లేదు, అట్టే వంగుతుంది. గదిలియడం వల్లే నా ముగ్గు అట్ట పోయింది. ఏం ముగ్గేస్తున్నావు అమ్మమ్మ? మెలికలు ముగ్గేస్తున్నావా? కాదు, మెలికలు ముగ్గులా కాకపోతే చుక్కలు పెడుతున్నావు. అయితే గీతలు గీసేది. నేను తామర పువ్వు వేస్తున్నా. ఆకులు ముగ్గేస్తున్నా. ఆకులు ముగ్గ? అది ఏదో బాక్స్ గీసావా? బాక్స్కి మళ్ళీ ఇట్లా అంటే అది ఇస్తరాకు ముగ్గు అని అమ్మమ్మ లెక్క. గాలి పోతా ఉంది నా ముగ్గంతా. యాడికి పోతుంది అమ్మమ్మ? గాలికి పక్కకి వెళ్ళిపోతుందా? పక్కకి వెళ్ళిపోతుంది. గాలి ఆడొస్తుంది, నా ముగ్గు బాగా వస్తుంది. కావాలని అటు చెప్తుంది. ఆ ముగ్గు మర్చిపోయిందో ఏమో గానే. మర్చిపోలా. నేను వేసేది ఫ్యాన్ ముగ్గు. నా ఫ్యాన్ ఎంత బాగా. నా చూడు ఎన్ని రెక్కలు ఉందా. నా ముగ్గంతా పోతా ఉంది అమ్మమ్మ కదిలించడం వల్ల. యాడ కదిలిస్తుందమ్మా? చూడా ముగ్గు ఎట్టపోతా ఉందా. అమ్మా నువ్వేం ముందర ఇవ్వలే, నా దాన్ని దోచుకుంటా పోయి ఇవ్వలే నువ్వు. కాకపోతే నా తెలిపేసింది నువ్వే. తొక్క పెట్టడమా దాన్ని? అది వేసివే. ఏందో దాని లోపల రౌండులుగా వేస్తావు అమ్మ. అమ్మ ఇంక రంగు ఆడేస్తాము. మొత్తం తెల్ల ముగ్గు వేసి పోసేది. చూడా కదిలించి నా దాన్ని బాగుంటుంది. దాన్ని చూడు చూడు. నేను అందుకే నేను వేసిన తర్వాత ఎత్తుగా ఉంది చూడు. నేను తుడిచిచ్చేదా నీకు? వద్దుగానే ఒప్పుకోదు. ఇదిగో చూడు. అమ్మ నేనేం హెల్ప్ చేయలేదమ్మా, ఊరికే కొంచెం అట్ట. ఇది బిరాంతుంది కదా. నువ్వు దాన్ని పట్టుకోకుండా వేయమ్మమ్మా. అమ్మ వేసేస్తుంది. వేసుకొని ముగ్గు గాలికి పోతానే ఉంది. నేనేమన్నా హెల్ప్ చేసేదమ్మా? వెయ్యమ్మా. చేసేదా? ఏమి నీకు రావడం లేదా? వస్తుందిలే. పింక్ కలర్ టీమా? ఇదిగో తీసుకో. మా అమ్మమ్మ అప్పుడే కలర్స్ కూడా వేసేస్తుంది అమ్మమ్మ. అమ్మ నువ్వేమి ఇంకా ఇక్కడే ఉన్నావా? వేసుకొని గాలి రాకుండా ఉంటే ఏడైనా వస్తుంది ముగ్గు బాగా. ఇప్పుడేమో నీకు రావడం లేదా? తర్వాత వేస్తావా? అమ్మ వేసిన తర్వాత వేస్తావా చెప్పు, ఆపేద్దాం. వద్దులే, వేస్తా ఉంటా. వేస్తావా? ఏందమ్మమ్మ ఒకటేమో బాగా వచ్చింది, ఇంకోటి. అందుకే నువ్వు హెల్ప్ చేయి. నేను హెల్ప్ చేసేదా? ముగ్గు అయిపోయింది, ఇప్పుడు వేయడం నీదే. హెల్ప్ చేయమంటే దీనాలు రావాలి. ఈ లాస్ట్లో ఉల్ల దానిలాగా రావాలా? మిగతా 3 కూడా వేసి ఇవ్వాలా నేను ఇప్పుడు? నీకు ఓకేనా మమ్మీ? వేసుకోండి ఇద్దరు కలిసి. సరే, ఇప్పుడు నుంచి నేను కూడా అమ్మమ్మ టీంలో ముగ్గేస్తానమాట. నేను అమ్మమ్మ ఒక టీము, అమ్మ ఒకటే ఒక టీము.
ఓకేనా మమ్మీ నీకు? ఓకే. నీ ముగ్గు బాగా రాదులే, ఇంకా మా ముగ్గే గెలిచేది. ఏం కాదు, నీ ముగ్గు బాగుందో నా ముగ్గు బాగుందో చెప్పేవాళ్ళు వేరే ఉండాలి. నాకు చుట్టుకర వేసేది రావట్లేదు కదమ్మా, అంటే తెల్ల ముగ్గుతో వేసేది రాదు. రంగు అయితే పైన నుంచి అటు జల్లేయచ్చు. నేర్పిస్తే కదా నువ్వు నాకు చిన్నప్పుడు ముగ్గులు వేయడమా? నేర్పిల్ల మమ్మీ నువ్వేనా? ముగ్గు లోపల సున్నాలు పెడతాను. సున్నాలు పెడుతున్నావు అంట మమ్మీ. సున్నాలు పెడతా. సున్నాలు కాదయ్యి, మొగ్గలు. మొగ్గలయ్యా, సున్నాలు కాదు. సున్నాలు కాదయ్యి, ఒరి మొగ్గలు. అవి కూడా విచ్చుకుంటే ఇంకా పువ్వు నిండా వస్తుంది. ఇప్పుడు ఇంకా ఈ పువ్వు విచ్చుకోలేదా? ఇంకా విచ్చుకోలేదంట అమ్మమ్మ ఈ పువ్వా. ఇచ్చి నిద్ర చేయాలంట. మనం కూడా రంగుల్లోకి వచ్చేసాము. పసుపు రంగు వేస్తున్నాము. ఇంకా ఇన్ని రంగులు ఉన్నాయా? ఎట్ట చేయాలా? 17 రంగులు చేసాం మనమేమో. అమ్మమ్మ నువ్వు ఎప్పుడైనా చిన్నప్పుడు ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేసావా? చేయలేదు. ఒక్కసారి కూడా చేయలేదా? అప్పుడు ఆడ పెట్టున్నారు. అయ్యో మీరు మమ్మీ? మాకు ఉండింది కానీ నేను చేయలే. నువ్వు చేయలేదా ఇప్పుడు? అయితే మీ ఇద్దరికి ఇదే ఫస్ట్ ముగ్గులు పోటీ అనమాట. నేను వినాయక చవితి అప్పుడు ఒకసారి ముగ్గులు పోటీలోకి వెళ్ళాను చూడు. వాళ్ళే నవ్వుకున్నారు అందరూ. చిన్న పిల్లని కదా నేను. ఆంటీ వాళ్ళు వినాయకుడిని వేసిందంట. నేనేదో బటర్ఫ్లైస్ ముగ్గు ఏదో వేసాను మమ్మీ మన ఊర్లో వినాయక చవితి అప్పుడు నేను చిన్న పిల్లలే మమ్మీ. 7th క్లాస్ 8th క్లాస్ చదువుతుంటాను నేను. ఎవరు అసలు లాస్ట్ నుంచి సెకండ్ ప్రైజ్ కూడా రాలే. లాస్ట్ ప్రైజ్ వచ్చింది అంటే ప్రైజ్ ఏమీ లేదు. ఈ క్వశ్చన్ నుంచి ఆ క్వశ్చన్ వరకు జరిగినాయి అప్పుడు పోటీ. రామందిరం కాడ నుంచి వెనక ఉంది కదా ఒక వీధి, అక్కడ కూడా మొత్తం చేశారనమాట. నువ్వు కూడా ఉన్నావు. ఏందో ఈ పిల్ల పిచ్చిది పోతే పాని వేసుకొని అనుకొని వదిలేసావు. ఆంటీ వాళ్ళు ఎవరు ఇలా లక్ష్మి అక్కోళ్ళు, శ్రీలక్ష్మి అక్కోళ్ళు వీళ్ళందరూ అప్పుడు ఉప్పుతో రంగు కలిపి వేసింది. ఎవరు? నా కృష్ణవేణి ఆంటీ. ఉప్పుతో రంగు. సెకండ్ ప్రైజ్ 3rd ప్రైజ్ వచ్చింది. అప్పుడు లక్ష్మి అక్కకి వచ్చింది ఫస్ట్ ప్రైజ్. లక్ష్మి అక్కకి శ్రీలక్ష్మి అక్కకి వచ్చింది. వాళ్ళకి వచ్చింది ఫస్ట్ ప్రైజ్. అమ్మని ఓడిచేద్దామా? ఏం చేద్దాం అమ్మ? ఇప్పుడు నుంచి 17 రంగుల్లో మొత్తం వేయాలా. ఇటీ అరంగిట్టి 17 రంగులు మొత్తం యూజ్ చేస్తేనే విన్ను. మీరు మధ్యలో చెప్తే ఎట్టా? నా తెలియదు. చెప్పాలా? నీ ముగ్గు అయిపోయింది. ఇప్పుడు అట్టే ఉండిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. నా తెలియదు. ఆ చొక్కల్లో పెట్టుకుంటావో రంగు రౌండ్లో పెట్టుకుంటావో మా తెలియదమ్మా. అన్ని రంగులు 17 రంగులు ఉపయోగించిన వాళ్ళు విన్ను. నువ్వు వచ్చేది అన్ని రంగులు పట్టేటట్టు చేసి నువ్వు ఆ పువ్వుని అదే అమ్మమ్మ కానీ అయితే 5 రంగులే చేసేది. భలే ట్రిక్ పై చేసావు కదా మనం విన్ను కావాలి. అయితే ఇప్పుడు నేను ఆడేయాలి 17 రంగులు. అదంతా మా తెలియదమ్మా. 17 రంగులు వాడిన వాళ్ళే విన్ను. పోమా, ఇది మాసం మరి మాసంగా ఉంది. మీరేమో ముందు నాకు బాగుందని చెప్పి మీరు 17 రంగులు అదే మాసం అమ్మా వేయాలా చెప్పా అంతే. నా ముగ్గు బాగుందని మళ్ళీ ఎట్ట ప్లే చూడమ్మా ఎట్ట చేస్తుందా అంటే 17 రంగులు ఉన్నాయి. 17 రంగులు చేసామని అందరికి తెలియలే ఎట్టబడుతుందనే. నేను కూడా ఏదో ఒకటి చేసి పోసేస్తాను 17 రంగులు. ముగ్గు పిచ్చి రంగు, మంచి రంగు చూసే వాళ్ళు చెప్తారు. ఏం చూస్తే కమెంట్లో పెట్టమని చెప్తా. సరే దీనికి విన్నర్ ఎవరు? నేను చెప్పొద్దు అయితే. నువ్వు చెప్పలే, చూసిన వాళ్ళు చెప్తారు. సరే అరంగిట్టి. తామరపు బాగుందా? ముందు అరంగిట్టి ఉండు. అన్ని సున్నాలకు రంగులు వేసి 17 రంగులు పూర్తి చేస్తా. వేసుకో అమ్మ. సున్నాలకు వేసుకుంటావు లేకపోతే నీ పక్క అంతా మొత్తం గప్పేసుకుంటావు. నీ ఇష్టం. ఏం ఆ రంగులు వేస్తావు? ఈ రంగులు ఎత్తేసినావు. ఏందా ఈ రంగు పచ్చదైపోయి రోజు వేసావు. ఎవరు చూసుకోలేదా? మీరు ముందే చేస్తారని నేను గబగబా పెట్టి చేసి. అబ్బా చూసుకోలే నువ్వు. అమ్మమ్మ నువ్వే నేర్పిలా అమ్మమ్మ ముగ్గులాకే. అందుకే నేర్పించేది వాళ్ళే నేర్చుకునేసేది. నేను లెక్క పెడతా ఉండా. ఇంకా 4 వేయచ్చు అమ్మమ్మ. 4 వేస్తే ఇంకెన్ని పడతాయి? వాటిలో ఇంకా ప్లేస్ ఉంది. వాటిలోనే అమ్మమ్మ. వాటిలో లెక్క పెడితేనే ఇంకా 4 వస్తాయి. 4 వస్తాయి. వేసి వేసుకోండి. ఏం చేసుకుంటారో గెలిచేది మట్టుకు నేనే. వేసావా? పువ్వు వేసావు, దాంట్లో చుక్కలుగా పెట్టావు. చుక్కలు పెట్టావంట మమ్మీ నువ్వు. మొగ్గలా బాగా చూడు. మొగ్గలుగా పెట్టావు. మొగ్గలయ్యా ఇప్పుడు వీడ్చుకొని ఒక్కొక్క రంగు ఇంకొక పువ్వులాగా అవుతుందా? అబ్బా అమ్మా అరంగిటి చాలు కానీ. ఎల్లో రంగు భలే పడుతున్నాయి మమ్మీ రంగులా. రంగులు మటుకు సూపర్ వచ్చాయి. బాగున్నామమ్మ. బాగా వచ్చాయి కదా. అరంగిటి ములుగు రంగు అదేటి. నీకేమి దాంతో దేంతో చేసిన రంగులు నచ్చాయమ్మా? నీకు నాకు పిండితో చేసిన రంగు. బియ్యం పిండితో ఎసురుతో చేసింది బాగానే ఉంది. ఈ రంగు చూడండి కర్రలు. దీనికి టైం పెట్టుంటే మాత్రం మమ్మీ నువ్వే గెలిచిండేదాన్ని మమ్మీ కదా. ఫస్ట్ అయిపోయింది. ఇంకెన్ని రంగులు వేయాలా? ఎన్ని రంగులా లెక్క పెట్టుకుంటాం చూడు. ఆకులు కొసలకి ఇంకా 4-5 రంగులు వేయాలి. అదేందే అడేసేదా? నీ ముగ్గు చూసుకోమ్మా నువ్వా. మా ముగ్గుతో ఏం పనే? మేమిద్దరం ఒకటి. ఆడొక రంగు 4 పెట్టాలి. పెట్టేస్తాలి వాటిలో. వేసింది అంత చిన్న ముగ్గు, దానికి కోసం రంగులు పెట్టాలి. ఎక్కువ రంగులు ఉన్నాయో చూసుకో ఫస్ట్. అది మా దగ్గర ఉన్నాయి అన్ని రంగులు. లెక్క పెట్టుకో కావాలంటే. నువ్వు ఆ కొసలను పెట్టు బాగుంటుంది. లెక్క పెట్టుకోండి బాగా. ఈ ముగ్గు బాగుంది. అందే బాగుంది. ఎందుకు ఈ ముగ్గేసాం ఆ కలర్ వేసి ఇంకేదో కలర్ అది తామర పువ్వు. ఏదో కలర్ మిస్సింగ్ అది అనుకుంటా. టీ అది టీ ఇదేలే ఇదే. ఇది అది వేరు కదా. వేరే కదమ్మా. వేరే అంతే లాస్ట్ రంగు పెట్టేసారా? 17 రంగులు. 17 రంగులు. నీది కూడా అయిందా?
నాది ఆడబట్టిందే మీరు ముందు చెప్పకపోతే, అందుకే నా దాంట్లో అన్ని రంగుల పట్ల. సరేలే, సరే ఎవరు ఫస్ట్ వేసారు అనే దాంట్లో నువ్వేమో విన్నా, అన్ని రంగులు ఎట్టేసావు అనే దాంట్లో మేము విన్న బాగా వాడాము. లేదు లేదు, నేను కూడా వేస్తా 17 రంగులు చూస్తుండ్రు. అవును చుట్టుకారు వేసేది రాదమ్మా నాకు, అదే బాబు చుట్టుకారు వేసేది బాగా రాదు నాకు. అబ్బా తెల్లం కనపడాలి, పైన చూడు ముగ్గంతా పోస్తా ఉంది. అయితే బాగా కనిపించాలి కదా, ఇట్లా ఇట్లా చుట్టుకారు వేసుకుంటేనే కదా బాగా కనిపించేది. అప్పుడు నేను ఇద్దా మళ్ళా వేసుకో మేము వద్దాను. మీరు వేసుకున్నాను చేస్తారా? నేను వేసుకో, మేము వేసుకున్న తర్వాతనే వేసుకో, రేపైనా వేసుకో. విన్నర్ మాత్రం ఇప్పుడే చెప్తారనమాట. నువ్వు నాకు ముందర చెప్పాలి, అందుకే నేను ముగ్గలు మళ్ళీ వేసావమ్మ, లేకపోతే లేకపోతే నా 20 రంగులు వేసి 2 చుక్కల మధ్యలో ఒక చుక్క పెట్టాలి అంతే కదా. మధ్యలో ఆహా. మధ్య అంటే సందు చుక్కలు. మా అది సందు చుక్కలే కదా మా అన్ని సందు కాదు అప్పుడు మీ ముగ్గే బాగుంది. చుట్టూరా ఇంకా ఎంతసేపు వేస్తారు మా? నేను ఇది వేసానని కావాలని మళ్ళీ అది కావాలని తగ్గలేదంటుంది చిట్టి కావాలని. సరే ఎవరు విన్నారో చెప్పేదా? నేను కాదు కానీ ఇది వీడియో పోస్ట్ చేస్తాం కదా, ఎవరు విన్ అయ్యారని చెప్పి వాళ్ళే కమెంట్ పెడతారు, ఓకేనా? నాదే బాగుందని కమెంట్ పెట్టండి. ఏది నీదే? నా ముగ్గు నాది బాగుందని పెట్టండి. నాది నా ముగ్గే నాదే బాగుంది. నాదే బాగుంది. నా దగ్గర పెట్టి చూపించి ఇదిగో చూడు ఎంత క్లారిటీగా చూసుకోండి. దీపాలు, ఫ్లవరు ఎంత బాగుంది. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ముగ్గులు ఎలాగున్నాయో కమెంట్ పెట్టండి. మా ఇద్దరు ఎవరు విజేతలు అన్నది కూడా కమెంట్. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్.